తెలంగాణ బీజేపీలో అంతా సైలెంట్గా ఉందనుకుంటే అర్ధరాత్రి వెలిసిన కొన్ని ఫ్లెక్సీలు కమలంలో కలకలం రేపాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ పోస్టర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అసలు ఇది ప్రత్యర్థుల మైండ్ గేమా లేక కమలం గూటిలోనే జరుగుతున్న కోల్డ్ వార్కు సంకేతమా? రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సీఎం ఫేస్ వరకు ఈటల పేరు చుట్టూ తిరుగుతున్న రాజకీయ రచ్చకు ఈ ఫ్లెక్సీలు మరింత మసాలా జోడించాయి. అసలు ఈ పోస్టర్లు వెనక ఉన్నది ఎవరు? కమలంలో కనిపించని రాజకీయ కథ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మేడ్చల్ ఆదివారం ఉదయం ఈ ప్రాంతాల్లో కనిపించిన ఫ్లెక్సీలు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను నేరుగా టార్గెట్ చేస్తూ రాత్రికి రాత్రే భారీ బ్యానర్లు వెలిశాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఈటల నివాసానికి సమీప ప్రాంతాల్లోనే ఈ పోస్టర్లు కనిపించటం. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు అంటూ వ్యక్తిగతంగా దూషించేలా రాసిన వ్యాఖ్యలు బీజేపీ వర్గాలను షాక్కు గురిచేశాయి. ఉదయం కల్లా ఫ్లెక్సీలు తొలగిపోయినా వాటి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజకీయంగా కంటే వీటి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటన్నదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ ఫ్లెక్సీల వ్యవహారాన్ని బీజేపీ నేతలు సాధారణ ఘటనగా చూడటం లేదు. ఇది కేవలం ఈటలపై వ్యక్తిగత దాడి కాదని పార్టీని బలహీనపరిచే కుట్రగా అభివర్ణిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా స్పందిస్తూ నేతల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం సృష్టించడానికే ఈ ఎపిసోడ్ రూపొందించారని ఆరోపిస్తున్నారు. డీజీపీ నుంచి కమిషనర్ల వరకు ఫిర్యాదులు వెళ్లాయి. సీసీటీవీ ఫుటేజ్ల పరిశీలన కూడా మొదలైంది. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం మరో ప్రశ్న వినిపిస్తోంది. ఒక సాధారణ కార్యకర్తకు ఇంత వ్యూహాత్మకంగా పోస్టర్లు పెట్టే సామర్థ్యం ఉంటుందా, లేక దీని వెనుక పెద్ద రాజకీయ మెసేజ్ ఏదైనా దాగి ఉందా? ఇక్కడే అసలు పొలిటికల్ గేమ్ మొదలవుతోంది. మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన తర్వాత ఈటల రాజేందర్ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ కీలక నేతగా ఎదిగారు. తెలంగాణ బీజేపీలో ఎప్పుడైనా సీఎం ఫేస్ గా నిలిచే నాయకుల్లో ఆయన పేరు కూడా వినిపిస్తోంది. అందుకే కొందరు రాజకీయ పరిశీలకులు ఇది ఈటలకు పెరుగుతున్న ప్రాధాన్యతపై అసంతృప్తిగా ఉన్న అంతర్గత వర్గాల పని అయి ఉండొచ్చని చర్చిస్తున్నారు. బయటికి అంతా ఒకటే అన్నా లోపల మాత్రం ఆధిపత్య పోరు నడుస్తోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈటల పేరు చుట్టూ వివాదం సృష్టించి బీజేపీలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయనే సంకేతం పంపించడమే ప్రత్యర్థుల లక్ష్యమై ఉండొచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. అంటే ఇది ఇంటి దొంగల పనా లేక బయటి వారి స్కెచ్చా అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. ఇటీవల తెలంగాణ బీజేపీలో 2028 ఎన్నికల వ్యూహాలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ పోస్టర్లు వెలువడటం మరింత ఆసక్తిని పెంచుతోంది. అసలు ఈటల రాజేందర్ ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఆయనకు రాజకీయంగా డ్యామేజ్ చేయాలనుకున్నది ఎవరు? లేక ఆయనకు సానుభూతి వచ్చేలా చేసే ప్రయత్నమా? ఇప్పుడు కమలం గూటిలో వినిపిస్తోన్న గుసగుసలు కూడా ఇవే. రాజకీయాల్లో కొన్ని పోస్టర్లు కేవలం పోస్టర్లు కావు, అవి ఒక మెసేజ్. కొన్ని లీకులు కేవలం లీకులు కావు, అవి పవర్ గేమ్స్. ఈ ఫ్లెక్సీల ఎపిసోడ్ కూడా అలాంటి రాజకీయ సంకేతమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది. మొత్తానికి అర్ధరాత్రి వెలిసిన ఈ ఫ్లెక్సీలు ఉదయం తొలగిపోయినా రాజకీయ వివాదానికి మాత్రం ఆజ్యం పోశాయి. సీసీటీవీ ఫుటేజ్లు, పోలీసుల దర్యాప్తు తర్వాత అసలు నిందితుడు బయటపడవచ్చు. కానీ అప్పటి వరకు తెలంగాణ రాజకీయాల్లో ఒకే ప్రశ్న వినిపించనుంది. ఈటలను టార్గెట్ చేసింది ఎవరు? ప్రత్యర్థుల మైండ్ గేమా, కమలం గూటిలోని కోవట్ల ఆపరేషనా, లేక రాబోయే రాజకీయ సమీకరణాలకు ఇది ట్రైలరా? జవాబు దొరికే వరకు ఈ ఫ్లెక్సీ పాలిటిక్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే కొనసాగేలా కనిపిస్తోంది.